దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 2వ వచనములో మొదటి వచనములో మనకు కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు భక్తుడు అపోలో కొరింథీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని ప్రదేశాలు తిరిగి ఎఫెసునకు ఆయన వచ్చినప్పుడు కొందరు శిష్యులను ఆయన చూసి అంటాడు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందుతురా అంటే, ఆనాడు మరి యేసు పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా. నేటి క్రైస్తవ సమాజంలో చాలా మందికి తెలియనిది ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి అన్నది ఎవరికి కూడా చాలా మందికి తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, ఆనాడు మనము ఈరోజు చాలా సంఘాలలో మనకు కనపడేది ఏంటంటే, పాత నిబంధనలు పాటిస్తున్నారు కానీ కొత్త నిబంధన మనము ఆదిమ సంఘము ఏది పాటించిందో, ఆనాడు శిష్యులు ఏదైతే చేశారో అది మాత్రమే నేటి సంఘాలు మనము పాటించాలి. అది ఎప్పుడైతే మనము గ్రహించుకొని తెలుసుకుంటామో ఆనాడే మనము క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులుగా మనము మార్చబడతాము. ఈరోజు మనుషుల మాటలను బట్టి నీవు క్రైస్తవుడు అనిపించుకోలేవు, కానీ క్రీస్తు మాటలను బట్టి పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడైతే నీవు పొందుకుంటావో అప్పుడు మాత్రమే నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనము నడిపించబడతాము. కనుక ప్రతి ఒక్క బిడ్డ క్రైస్తవుడు కూడా గమనించి నడుచుకోవాలని నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.